కొన్న టికెట్లన్నీ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశారు. కట్టిన బ్యానర్లన్నీ కూడా కిందకి దింపేశారు. కట్టిన కటౌట్లన్నీ కూడా పక్కన పెట్టేశారు. అభిమానుల హృదయాల్లో కోపం, ఆవేశం, బాధ, అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ కూడా పెళ్లిబుకాయి. బాలకృష్ణ గారి అభిమానులు ఆగ్రహావేశాలతో రగిలిపోతా ఉన్నారు. తమ అభిమాన హీరో ఇలాంటి కష్టాలు ఏంటి, బాలయ్య వెనక ఏమైనా కుట్రలు జరిగాయా, ఇండస్ట్రీ ఏమైనా కుట్రలు చేసిందా అని అభిమానులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖండ 2ని భారీ ఎత్తున నిర్మించారు. సుమారుగా 175 కోట్ల రూపాయలతో అఖండ 2 నిర్మించారు. మొదట 2009లో 14 రీల్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పుడు ముగ్గురు ఉండేవాళ్ళు, రామాచంట, గోపీనాథ్ ఆచంట, అనిల్ సుంకరా అని చెప్పి. 14 రీల్స్ కలిసి ఉన్నప్పుడు ఫైనాన్స్ చేసింది బాలీవుడ్ కి చెందిన ఏరోస్ ఇంటర్నేషనల్. సో ఆయా సినిమాలు ఫ్లాప్ అయినాయి. అనుకున్న ఫలితాన్ని అయితే ఆ సినిమాలు ఇవ్వలేదు. దీంతో ఏరోస్ ఏంటంటే మద్రాస్ హైకోర్టులో ఈ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మాకు చెల్లించాల్సిన 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే, ఇలా 14 రీల్స్ సంస్థ బకాయి పడింది అని వాళ్ళు కేసు ఇచ్చారు. ఇప్పుడు అఖండ 2 భారీ బడ్జెట్ సినిమా తీశారు, ఇది రిలీజ్ కాబోతా ఉంది. ఇలాంటప్పుడే మనం డబ్బులు వసూలు చేసుకోవాలి అని మరొక పిటిషన్ దాఖలు చేశారు. సో కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే ఒకసారి చూడొచ్చు. వీళ్ళు 2019 జూలై 23వ తేదీన ఈ కేసు మద్రాస్ హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి చెల్లింపులు చేసేదాకా కూడా 14% వడ్డీ 27 కోట్ల 80 లక్షల 1,818 రూపాయలు బకాయి ఉన్నారు. 14% వడ్డీ అంటే 24 కోట్ల 81 లక్షల 29,947 రూపాయలు. ఇది మాత్రం వడ్డీ అయింది. మొత్తంగా వీళ్ళు కట్టాల్సింది స్టిల్ ఈ డేట్ కి వడ్డీతో కలిపి 52 కోట్ల 61 లక్షల 31,760 రూపాయలు. అది అంటే 52 కోట్ల రూపాయల వడ్డీతో సహా కడితే కానీ, ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్ఓసి ఇస్తే కానీ అఖండ 2 రిలీజ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.